ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మధు సిరీస్ వరల్డ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మా ఇంట్లో అయితే నేను పూజకు అన్నీ కూడా రెడీ చేసేసాను ఆల్రెడీ. మీకు చూపిస్తాను. పూజకైతే అంతా ఇలా రెడీ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంది ప్రసాదం కోసం. ఇదైతే వంకాయ ఆలూ ఫ్రై. వంకాయ పెడతాం మేము దేవునికి కూడా, కుడాలతో పాటు. మేము ఎలా తింటామో అలానే దేవునికి కూడా పెడతాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము తొండికలు అంటాము, మీరైతే పాపడాలు అంటారేమో. మజ్జి మిరపకాయలు అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేసింది అమ్మ. ఇది రైస్, వైట్ రైస్ రెడీ చేసి పెట్టింది. అండ్ చిత్రాన్నం కూడా చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అవ్వాలి. ఇంకా సాంబారు ఈ బ్యాల్ ఉడకపెడతారు కదా, సో ఆ బ్యాళ్ళతో వచ్చే ఆ వాటర్ని, కంది బ్యాల్ ఉడకపెడతారు కదా, సో ఆ వాటర్ని ఇలా సాంబార్ లాగా చేస్తుంది మమ్మీ, ఏం వేస్ట్ చేయకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఓలిగా సాంబార్ అంటారు కదా, సో ఆ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మైదా పిండి, ఇంకా కుడాలు చేసుకోవడానికి మైదా పిండి బాగా మిక్స్ చేసేసి ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే మనకి ఆ మాయిశ్చర్ అంత స్మూత్గా ఉంటుంది, తొందరగా పిచ్చుకొని చేసుకోవడానికి అనేసి ఇక మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసింది. జస్ట్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, చేసేసి ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ ఒక్కటే చేయాలి. ఇప్పుడైతే కుడాల్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. తొందరగా ప్రసాదం పెట్టేసి పూజ చేసేసి, అండ్ ఇక్కడ ఇంటి దగ్గరే గణపతిని కూర్చోబెట్టారు. అండ్ అక్కడికి కూడా వెళ్ళి ప్రసాదం పెట్టి మొక్కుని రావాలి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ప్రసాదం అంతా కూడా పెట్టాము ఇలా ఇంట్లోనే కాబట్టి ఏం పెద్దగా హడావిడి లేకుండా చిన్నగా మన సంతృప్తి కోసం చేసుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో గణేష్ ఫోటో. అండ్ మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఎందుకు అని అంటే ఒక్కొక్కరు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు గణపతి ఫెస్టివల్ అనేది. అండ్ ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు పక్కా. మిస్ చేయకోకుండా మేము చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. కాకపోతే ఇలానే ఉంటుంది సింపుల్గా, ఇంట్లోనే ఇలా ఫోటోకి చేసుకుంటాము. పూజ చేసేసుకొని ప్రసాదం పెట్టుకొని, అండ్ గణపతికి ఇష్టమైన కుడాలు, అండ్ గణపతి ముందర బుక్స్ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు పెట్టడం. అండ్ నెక్స్ట్ మా చెల్లెలు ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్తుంది, సో అందుకోసమే బుక్ అండ్ పెన్స్ నిన్న కొత్తగా తీసుకొని వచ్చుకోయింది. అండ్ ఇది వచ్చేసి కొంచెం అంటారంట, నాకు కూడా తెలీదు, మా ఇంట్లో పెడుతుంది మా మమ్మీ. అండ్ మేము విజయవాడకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న విగ్రహం దుర్గమ్మది. అండ్ ఇంకొకటి లక్ష్మీది. ఇలా సింపుల్గా సాయిబాబా అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇంట్లో, ఒక ఆంజనేయ స్వామి తప్ప. బట్ ఆంజనేయ స్వామిది కూడా చిన్న విగ్రహమైనా తెచ్చుకోవాలి నెక్స్ట్. మా బళ్ళారిలో ఎంజీ దగ్గర గణపతిని ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎంత బాగా అంటే అసలు ఇంకా అలా అంతసేపు చూస్తూ ఉండాల్సిందే. సో అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా మిస్ కాకుండా వెళ్ళి చూస్తాను నేనైతే. అంటే ఎవ్రీ ఇయర్ స్పెషల్ థీమ్తో వాళ్ళు గణపతిని కూర్చోబెట్టారు. అండ్ వాళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. ఈసారి అయితే అయోధ్య థీమ్తోన వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా బాగుంది నిజంగా. అసలు అయోధ్యనే గణపతి లాగా ఉన్నారనిపిస్తుంది. ఇంకేం డిస్టర్బ్ చేయను, జస్ట్ మీరు అలా చూస్తూ ఉండండి అంతే.
నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సిరీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.